పొదల్లో పోతే ఇట్టానే ఉంటదమ్మా వ్యవహారం. ఏం ఆడోళ్ళమ్మా మీరు, పైకి భయ పెడుతున్నట్టుంటారు, లటుక్కుని దొరికిపోతారు. నేను వచ్చేదాకా ఆగమను, లేకపోతే పొడుము అయిపోతావు. ఏ పొదల్లో ఉండా రే శ్యామలరావు దొంకుక్క, నీకు నా టక్కులు వచ్చిన తర్వాత టక్కు టమర వాయిస్తాడు రా. ఎక్కడున్నావమ్మా అప్పుడం? సార్ రండి సార్. ఎక్కడా? ఓ నీ అప్పుడాలా, ఇక్కడేదో పెద్ద మెడికల్ క్యాంప్ రన్ అవుతున్నట్టుందా? ఏవమ్మా అప్పుడాల విజయలక్ష్మి ఎక్కడా? హలో, మా నాన్న ఎందుకు తిట్టావు? అసలు మా నాన్న మీద ఎవరెవరమని చెప్పారు? అదే చెప్తున్నాను. నిన్న నైట్ కార్ డోర్ దగ్గర జరిగిందని కోపంలో వెళ్తూ వెళ్తూ నువ్వే కదా అని క్యాజువల్ గా మెసేజ్ పెట్టాను. నేనే ఎమోషనల్ పెట్టానో నీకు అర్థమవుతుంది కాబట్టి చూసి డిలీట్ చేస్తావు అనుకున్నాను. ఆయన చూస్తాడని నువ్వు సెల్ ఫోన్ తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడతావని నాకేం తెలుసు? హౌ కుడ్ ఐ ఇమాజిన్? ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చి హాఫ్ వేల నోటుకు వచ్చి మాట్లాడుతుంటే ఎవడు అని అడిగాను. అప్పుడు నీ ఫాదర్ అని చెప్పి మెసేజ్ మ్యాటర్ ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అమ్మా బాబుల పేరెత్తితే అప్పుడు నాకు మెంటల్ ఎక్కి అలా ఏదో ఫ్లోలో నోటి దూల కొద్దీ అన్నాను అంతే. అంతకు మించి నేనేం అనలేదు. ఆయన నాకు ముందే తెలుసు ఇదంతా ఆయన వర్షన్ మాత్రమే చెప్పి నన్ను విలన్ చేస్తాడని, జరిగినట్టు చెప్పడని. చూడు ఏం జరిగిందో. పద్దు, జరిగిందానికి వచ్చి సారీ చెప్పండి చెప్తాను. ఆయన పెద్దోడు, ఒక మాట అంటే నేనే పడాల్సిందే. ఐ అండర్స్టాండ్. కావాలంటే మీ ఇంటికి వచ్చి మీ నాన్న కాళ్ళ మీద పడతాను. ఐ హ్యావ్ నో ఈగో. పద్దు, ఇంకా నా తప్పు ఉందని నీకు అనిపిస్తే నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను రెడీ. హాయ్ పద్దు బేబీ. అది కాదే, ఇన్నాళ్ళ నుంచి నన్ను చూస్తున్నావు. నేనేంటో తెలుసు కూడా వన్ సైడ్ వినేసి నా నంబర్ బ్లాక్ చేస్తే నేను ఏమైపోతానే? బాబోయ్, నాకేం అర్థం కావట్లేదు. పొద్దున్నుంచి ఆయన టెన్షన్ చూడలేక ఇందాకేదో మ్యాచ్ తెస్తా అంటే సరే ఓకే మీ ఇష్టం అనేసా, నీ మీద కోపంతో. సరే నీ ఇష్టానంత మాత్రం పెళ్ళి అయిపోద్దా ఏంటి? మ్యాచ్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు దయచేసి నా నంబర్ అన్బ్లాక్ చేయి తల్లి, ప్లీజ్ ప్లీజ్. అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే బాబు 2 minutes. Okay. Strategic time out. 2.5 minutes. Come on, boys. స్ట్రాటజిక్ టైమా? కంపెనీస్ అల్లెడ్ గారు ఐపీఎల్ లో క్రికెటర్ కాదు కదా. అదేం లేదు, అసలు క్రికెట్ కి వీడికి సంబంధం లేదు. ఉన్న సంబంధం అంతా నాదే, అక్రమ సంబంధం. ఇక్కడ ఆపద్దే నవ్వేస్తాం. గల్లీలో క్రికెట్ నుండి స్టేడియంలో క్రికెట్ దాకా ప్రతి మ్యాచ్ ఆడి ఆడి ఓడిపోయి చివరికి కలిసిపోయి ఎంపైర్ గా మిగిలిపోయాను. అవుట్. మీ మామ సంగతి సరే, ఇంతకీ పెళ్లి కుమారులు వారు ఏమంటారు? అమ్మాయి నచ్చిందో లేదో? ఫస్ట్ ఓవర్ క్రికెట్ బాల్ లాగా తలతల్లాడిపోతూ ఎర్రగా మెరిసిపోతున్న అమ్మాయి పిచ్ మీదకి వచ్చిన ఈ బ్యాట్స్మెన్ కైనా నచ్చి తీరాల్సిందే. ఆ బాల్ 6 కొట్టి తన సత్తా చాటాల్సిందే కదా. ఓ అబ్బో, చాలా ఉందిరా వీడికి. బావగారు, కట్న కానుకల గురించి ఒకసారి మాట్లాడుకుంటే. రే బార్గెన్స్ బిగినాయి. ఇక్కడ అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. అక్కడికే వస్తా. మీరిద్దాం అనుకుందో డైరెక్ట్ గా మీ కెప్టెన్స్ కి, మీ అమ్మాయికి మీ అల్లుడికి ఇచ్చుకోండి. కారు ఇస్తారో ఇల్లు ఇస్తారో, లేకపోతే ఊళ్ళో ఉన్న పొలాలని అమ్మేసి క్యాష్ ఫిక్స్డ్ రూపంలో డిపాజిట్ చేసి అడ్వాన్స్ కో 5 లక్షల రూపాయలు ఇస్తారో మీ ఇష్టం, నాకే అభ్యంతరం లేదు. మావ సంగతి సరే, కెప్టెన్ మూడు పరిస్థితి ఏంటో? నాకు తన శాలరీలో ₹1 కూడా వద్దు అంకుల్. ఎప్పుడైనా హస్బెండ్ కోసం టూర్లు ప్లాన్ చేసినా, ట్రిప్పుల్కి వెళ్దామన్నా, గిఫ్ట్లు కొనిచ్చినా తన సేవింగ్స్ లోంచి తనే తీసివ్వచ్చు. ఆవిడ సరేరా, నువ్వు ఆవిడకేం పెడతావు? ముద్దులు పెడతా, ఫ్రీగా హగ్గులు ఇస్తా, ఎప్పుడైనా వాకింగ్ వెళ్తే తోడెళ్తా. ఓ మై గాడ్, తను నా వైఫ్ అని సొసైటీలో అందరికి చెప్పి గౌరవం పెంచుతా. బేసిక్ గైడ్ పిల్లలకి ఇవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. సార్, వీడు మళ్ళీ ఫోన్ చేశాడండి. చేశాడా? ఇప్పుడే అనుకుంటున్నాను, ఏంట్రా ఇంత ప్రశాంతంగా పెళ్లి చూపులు అయిపోతున్నాయని. కోటి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఎత్తి మాట్లాడండి. కట్ చేసేస్తాను. కట్ చేస్తే కత్తిచ్చుకొస్తాడు.
మీ ఊడు కూడా తీసుకొచ్చాడా? వచ్చాడంటే ఇష్టమా రాలేదంటే ఇష్టమా? ఏంటి స్వామి ఫజిల్స్ అడుగు దొబ్బుతున్నారు? ఏం బావు గారు, కట్న కానుకల విషయమా అలా సైడ్కి వెళ్ళి మాట్లాడుకోండి. మాలాగే డిసైడ్ అయిపోతుంది హ్యాపీగా. మీకు కావాల్సిన స్ట్రాటజిక్ టైం తీసుకోండి. హలో హలో అంకుల్. అంకుల్ లేదు పెంకుల్ లేదు. ఫోన్ ఎందుకు చేస్తున్నావా? నీకు నాకేంటి మధ్య? ఈసారి కాల్ చేసావంటే ఫోన్ ఎత్తేది నేను కాదు, సిఐ. నా ఇంటి పక్కనే ఉంటాడు, జాగ్రత్త. ఏంటి మాట్లాడితే సిఐఎస్ఏ పోలీస్ అని భయపడుతున్నారు? ఒకసారి ఆయనకి ఫోన్ ఇచ్చి చూడండి, అప్పుడు చెప్తా. ఏం చెప్తావా? ఏం చెప్తావు చెప్పు. ఏం చెప్తానా? తన కూతుర్ని ఫోర్స్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నాడు వాళ్ళ బాబు. క్రికెట్ బెట్టింగ్లు కట్టే మాఫియా టీంకి ఇచ్చి దేశం దాటిచ్చేద్దామని తన కూతుర్ని పెళ్లి పేరుతో అమ్మేసుకుంటున్నాడని విట్నెస్లతో సహా ప్రూవ్ చేస్తాను. బ్రో దే ఆర్ కింగ్ కాంగ్ అండ్ గాడ్జిల్లా. వాళ్ళ కారు బంగ్లా కొబ్బరి తోట అన్ని దొబ్బేసి తప్పించుకొని తిరుగుతున్నారు. నీకు కావాలంటే ఎస్ఆర్ నగర్ పిఎస్ లో ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది, వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తాను, చూసి రిప్లై చేయండి. అంతేకాదు అంకుల్ సార్, మా ఊళ్ళో నాలాంటి లింగబాబులు ఎంతో మంది వాడి పాడేసిన క్రికెట్ గార్డుల్ని మాస్కుల కింద కన్వర్ట్ చేసి కొన్ని తను వాడుకుంటూ మిగతా వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని మింగి తింటున్నాడు ఎవరన్నా. ఇది చాలా ఇంకేమైనా కావాలా మావా బ్రో? ఇప్పుడు ఏం చెయ్యాలండి? క్యాన్సిల్ చేయండి. మీరు ఆడు చేపట్టే కదా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఏమండి సెకండ్ ఎంపైర్ గారు, ఎంతవరకు వచ్చింది మీ స్ట్రాటజిక్ టైం? రూపాయి అటు ఇటు పర్వాలేదు, ముందు మ్యాచ్ ఆడతారండి. నెక్స్ట్ ఓవర్ చాలా స్ట్రాంగ్ గా వేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు మా వాడు. బిట్టింగ్ భాష. ఏంటి అంకుల్ అంతా ఓకేనా? ప్యాడ్ కట్టుకొని దిగుతారా? గాడుందా? నీ ఎయిని పెట్టుకోమను రా గాడ్డో, నీ ఎయిని పెట్టుకోమను. చూపులకు వచ్చి చెడ్డీ లేకుండా ఎదురుగా ఆరేసి కూర్చున్నాడు ఇందాక నుంచి, చూడలేక చేస్తున్నావు. అది కదండి, వచ్చిన కాడి నుంచి చేజాపి కింద నుంచి టిక్కు టిక్కుని కొడుతున్నావు. ఈ ఎడం చేని ఇంతవరకు నరికేస్తా, తర్వాత ముండి చేయెత్తాలా. అవుట్ అవుట్. హ్యాపీ. అమ్మా వెళ్ళి చీర మార్చుకోపో. తల్లి సారీ నాన్న, మళ్ళీ నేను ఇలా కూర్చోబెట్టి బాధ పెట్టను, సరేనా? అవునరా, ఈసారి నేనే తిరిగి నాకు నచ్చాక నీకు నచ్చుతాడని నమ్మకం కలిగాకే ఆ కుర్రోనైనా కుటుంబానైనా నీ ముందుకు తీసుకొస్తా. నా బంగారు తల్లివి. నా మాట కాదనకుండా నన్ను ఎదిరించకుండా వీణ్ణి చేసుకో అనగానే చేసుకోవడానికి ముందుకు వచ్చావు చూడు, చాలురా. ఈ జన్మకు ఆ తృప్తి చాలు. ఎన్ని కోట్లు సంపాదించినా రాని తృప్తి క్యారెక్టర్ కరెక్ట్ గా ఉన్న కూతుర్ని కన్నప్పుడే వస్తుందని నిరూపించా. చిన్నప్పటి నుంచి నీకేం కాకూడదని భయపడుతూ పెంచుతూ నిన్నెక్కువ ప్రేమించేశానురా. ఆ ప్రేమను గౌరవించి నేను తీసుకొచ్చిన వాణ్ణి ఎవడు నాన్నా వీడు అని అడగకుండా వాడి ముందు తల దించుకుని కూర్చున్నావు చూడు, చాలురా చాలు. మా అమ్మ ప్రతిపుండంగానే పుట్టిన అమ్మవరా నువ్వు. చచ్చినా నీకు ఏలుటు రానివ్వనమ్మా. నీ కంటి నుంచి కన్నీటి బొట్టుని కింద పడనివ్వని వాడిని నీకు పెళ్లికొడుకుగా తీసుకొస్తా. ఎవరి దగ్గరైతే నువ్వు సంతోషంగా ఉంటావో, ఏ ధైర్యం నీకు తోడుగా ఉంటే నేను భయం లేకుండా ఉంటానో అటువంటి వాడిని అల్లుడిగా తీసుకొస్తానమ్మా, సరేనా? నా తల్లి తీసుకొస్తానమ్మా, తెస్తా, తెచ్చి తీరుతా. రట్టికి ఏంటి కోత తాళం చూసారా మావాడు ఎలా చదువుతున్నాడు? ఎం డేనా నా ఆకుళ్ళు ఎంత బాగా చదువుతున్నాడు. పూకార్లు. హలో, ఏంటి అల్లుడు కోసం వెతుక్కుంటూ వెళ్ళి అన్ఎడ్యుకేటెడ్ దగ్గర ఆగారు? ఆ క్రికెట్ మ్యాచ్ వల్ల నువ్వు పెట్టిన భయానికి నాకు కావలసిన కరెక్ట్ సంబంధం వెతుక్కున్నాను. అబ్బాయి నా టైపే. ఆ బ్యాచ్ పెద్దగా చదువుకోపోయినా నా కూతుర్ని బాగా చూసుకుంటాడు అని మీరు అనుకుంటున్నారు. అందరూ మీలా ఉండరు. ఇప్పుడున్న కుర్రాళ్ళకి ఎక్కువ చదువుకున్న పెళ్ళాం వస్తే వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయ్యి పెళ్ళాం ఎక్కడ తొక్కేస్తున్న భయంతో వీడు తక్కువ కాదని ప్రూవ్ చేసుకోవడానికి ఎదురు తొక్కి నార తీస్తాడు. ఈ సో కాల్డ్ పెళ్ళాం కంటే తక్కువ చదువుకున్న మొగుళ్ళు.
ఏంటి ఈ చీరలేంటి? నేనేం కట్టుకోమన్నానో నువ్వేం కట్టుకున్నావు? చూసావా బెల్ట్ ఎలాగుందో? కొట్టానంటే బొప్పలు తేలిపోతాయి. ఏంటా చూపేంటి? మీ నాన్న నన్ను ఏమైనా చేస్తాడనుకున్నా? వాడు నేను ఒకటే. వాడికి చదువు రాదు, నాకు చదువు రాదు. నన్నెవరు ఏం చేయలేరే. ఎందుకంటే నేను చదువురాని మొద్దునే. బాబోయ్. చదువురాని మొద్దునే. మొద్దునే మొద్దునే చదువురాని మొద్దునే మొద్దునే. నాన్న ఏంటి నాకు ఈ కర్మ? సెవెంత్ లో 1 1 1, 10th లో 1 2 3, ఎంసెట్ లో 1 1 1, ర్యాంకుల రారాజు. మీకు కావాల్సింది నాలాంటి చదువుకున్నాళ్ళుడు, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. అది కింద చూస్తూ కూడా చెప్పొచ్చు కదా బాబు, తన్నుకుంటూ వచ్చి చెప్పాలా? బలుపు చదువుకున్నారన్న పొగరు. ఇలాంటోడు అల్లుడైతే మీ కూతురు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఓసే ఎంసెట్ 30,000 పక్కింటి ఆవిడ వచ్చింది చూడు. ఇంటర్ సెకండ్ క్లాసు టేస్ట్ గా వంట చేయడం నేర్చుకోవే. అలా అవసరమైన అనవసరమైన ప్రతి మాటకి చదువును యాడ్ చేసి డైలీ మీ కూతురుని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాడు. మీ బాగా చదువుకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ అల్లుడు. హలో, నా కూతుర్ని పోలీసుకి ఇవ్వబోతున్నా. ఏ ధైర్యం కోసమైతే జనాలు పోలీస్ స్టేషన్ కు వస్తారో ఆ ధైర్యాన్ని తెచ్చుకుని ఇప్పుడు నా ఇంట్లో పెట్టుకోబోతున్నా. ధైర్యం ఇచ్చే ప్రాసెస్ లో పిల్లని పీకల్లో కష్టాలు పడేస్తారన్నమాట. కష్టాలేంటాయి? పోలీసుకి ఇవ్వబోతున్నాను చెబుతుంటే అర్థం కావట్లా? అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటేనే భయపడేవాడివి, స్టేషన్ లో ఎక్కువసేపు కూర్చోడానికి ఇష్టపడిన వాడివి, ఖాకీ డ్రెస్ చూస్తేనే టెర్రర్ ఫీల్ అయ్యే పక్కా మిడిల్ క్లాస్ ఫాదర్వి. ఒక పోలీస్ అల్లుని తెచ్చుకుని హ్యాండిల్ చేసేంత దమ్ము ధైర్యం మీకుందా? ఒకసారి అటు చూడండి. మీ కూతురికి మాత్రమే పంచాల్సిన ప్రయాణం ఇలా 10 మందికి ప్రైవేట్ గా పనిచేస్తే ఆపే సత్తా మీలో ఉందా? ఆపడానికి ప్రయత్నిస్తే మీ అల్లుడు కక్షగట్టి మీ ఇల్లు మొత్తం రాయించుకొని మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తే, ఇదే స్టేషన్ లో మీ మీద 3rd డిగ్రీ 4th డిగ్రీ ప్రయోగాలు చేస్తే, గోపాలం ఏంటి అల్లరి? ఏదో సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చామన్నారు. అవును బాబు, మా అమ్మాయికి అన్నలేని లోటు తీరుస్తారని అయిపోయిన రాఖీ పండక్కి భోజనానికి పిలుద్దామని వచ్చాను బాబు మిమ్మల్ని. ఎట్టా అయిపోయిన రాఖీ పండగకి ఇప్పుడు పిల్లలకు వచ్చావా? మీరు తప్పనిసరిగా రావాలి. ఓ మొదటిని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించ తపన తపన పాండ్రా తండ్రా అన్ని లేండి వెళ్దాం. ఉంటానయ్యా. మీరేదో బొమ్మరలో ఫాదర్ అనుకున్నాను గానీ ఒక్కళ్ళలో విలన్. కూతురు మీద ప్రేమ నటిస్తూనే పగ తీర్చుకుంటున్నారు కదా. నా కూతురు మీద నాకు పగేంటయ్యా? మరి మీరు చూసే సంబంధాలు చేసే పనులు